రోడ్లపై కొత్త ఎలక్ట్రిక్ బస్సులు, తగ్గనున్న ఛార్జీలు ఏ రూట్లలో తిరుగుతాయంటే ఏపీఎస్ఆర్టీసీలో త్వరలో 1000కి పైగా విద్యుత్ బస్సులు రైమంటూ తిరగనున్నాయి. కాలుష్యానికి తావు లేకుండా కుదుపులకు ఆస్కారం ఇవ్వని సరికొత్త అధునాతన బస్సులు రాష్ట్ర రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. 1050 బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్లు పిలువగా వీటిని త్వరలో ఖరారు చేయనున్నారు. నిర్ణీత సమయంలో ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రానికి కేంద్రం అందించనుంది. ప్రస్తుతం తిరుపతి నగరంలో మాత్రమే విద్యుత్ బస్సులు తిరుగుతుండగా ఇకపై రాజధాని అమరావతి సహా విజయవాడ, గుంటూరు సహా పలు నగరాలు, పట్టణాలు, పరిసర ప్రాంతాల్లో పరుగులు పెట్టనున్నాయి. విద్యుత్ బస్సుల రాకతో కాలుష్యం గణనీయంగా తగ్గనుండగా ప్రయాణికులకు తరచూ ఛార్జీల బాదుడు తప్పనుంది. వచ్చే 5 ఏళ్లలో సంస్థల్లో ఉన్న అన్ని డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను దశల వారీగా ప్రవేశపెట్టాలని లక్ష్యంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం సహా వాతావరణంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థలోకి విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతున్నాయి. పీఎం ఈ బస్ సేవా పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీలో 1050 విద్యుత్ బస్సులను రోడ్డెక్కిస్తోంది. కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. విద్యుత్ బస్సుల కోసం కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ తో కలిపి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిఈఎస్ఎల్ టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. డిసెంబర్ 10న టెండర్లు పిలువగా పలు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. త్వరలోనే టెండర్లు ఖరారు చేయనున్నారు. బస్ కంపెనీలను ఎంపిక చేసి వాటికి కిలోమీటర్కు ఎంత ధర చొప్పున చెల్లించాలో నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు 35 లక్షల రూపాయల మేర ఆయా కంపెనీలకు నేరుగా సబ్సిడీ ఇస్తుంది. ఈ ఏడాది చివరి నాటికల్లా అన్ని బస్సులు ఆర్టీసీకి అందజేయనున్నారు. అన్ని బస్సులను అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ నడపనుంది. ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం కింద తొలుత ఏపీలో 11 నగరాలకు 750 విద్యుత్ బస్సులు అద్దె ప్రాతిపదికన మంజూరు అయ్యాయి. పుణ్యక్షేత్రమైన తిరుమలకు తిప్పేందుకు అదనంగా 350 విద్యుత్ బస్సులను మంజూరు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర గృహ పట్టణ అభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాయగా కేంద్రం అంగీకారం తెలిపింది. దీంతో ప్రస్తుతం కేంద్రం ఇచ్చే బస్సుల సంఖ్య 1050కి చేరింది. ప్రస్తుతం తిరుమల, తిరుపతి మధ్య 50 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా భక్తులకు మరిన్ని విద్యుత్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నం సిటీ 100, విజయవాడ సిటీ 100, గుంటూరు సిటీ 100, నెల్లూరు సిటీకి 100 బస్సులు చొప్పున కేటాయించనున్నారు. ఆయా నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరుగుతుండడం, బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా బస్సుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. రాజధాని అమరావతికే 50 విద్యుత్ బస్సులు కేటాయించారు. కర్నూలు 50, కడప 50, అనంతపురం 50, కాకినాడ 50, రాజమహేంద్రవరం 50 బస్సులు చొప్పున మంజూరు చేశారు. ఆయా ప్రాంతాల్లో త్వరలోనే విద్యుత్ బస్సులు రైమంటూ పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న మోటారు వాహనాల చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చాలి. వచ్చే 5 ఏళ్లలో 2537 బస్సులను తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలి. ఈ బస్సులన్నింటినీ తప్పనిసరిగా విద్యుత్ బస్సులే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన బస్సుల స్థానంలోనూ విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించారు. ఇకపై సంస్థలో తీసుకోబోయే అద్దె బస్సులను విద్యుత్ వే తీసుకోనున్నారు. డీజిల్ బస్సుతో పోల్చితే విద్యుత్ బస్సు నిర్వహణ తక్కువగా ఉంటుంది. డీజిల్ బస్సుల వల్ల ఇంధనం ధరలు పెరిగినప్పుడల్లా ప్రయాణికులపై ఛార్జీల భారం మోపాల్సి వస్తోంది. విద్యుత్ బస్సుల ఉత్పత్తి పెరిగి బస్సుల ధరలు తగ్గితే విద్యుత్ బస్సుల వినియోగం మరింత పెరుగుతుంది. ఈ బస్సుల సంఖ్య పెరిగితే ఆర్టీసీకి నిర్వహణ వ్యయం ఏటికేడు తగ్గుతుంది. ప్రయాణికులపై ఛార్జీల భారం వేయాల్సిన అవసరం రాదు. ఎలక్ట్రిక్ బస్సులతో కాలుష్యానికి తావుండదు. తక్కువ ఛార్జీతోనే అలసట లేని ప్రయాణం సాకారం కానుంది. తద్వారా ప్రయాణికులకు ఆర్టీసీకి ప్రయోజనం చేకూరనుంది.